బ్రేకింగ్ న్యూస్, ఢిల్లీలో పెను ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా విమానంలో మంటలు చెలరేగాయి. మరో ఎయిర్ ఇండియా విమానంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హాంకాంగ్ నుంచి ఢిల్లీ వచ్చింది AI315. దీంట్లో మంటలు చెలరేగాయి. పవర్ యూనిట్లో ఒక్కసారిగా ఈ మంటలు చెలరేగినట్టుగా తెలుస్తుంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన వెంటనే ఘటన చోటు చేసుకుంది. వెంటనే సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. విమాన ప్రయాణికులు, సిబ్బంది అంతా సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్నామంటూ ఎయిర్ ఇండియా ప్రకటించింది. త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన గాల్లో ఉండగా జరిగితే భారీగా ప్రాణనష్టం సంభవించేది. వరుస ప్రమాదాలతో ప్రయాణికులు వణికిపోతున్న పరిస్థితి కనబడుతుంది. విమానం ల్యాండ్ అయిన కాసేపటికే పవర్ యూనిట్లో మంటలు చెలరేగాయి. హాంకాంగ్ నుంచి ఢిల్లీ వచ్చింది ఎయిర్ ఇండియా 315 ఫ్లైట్. ఈ విమానంలో ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఈ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామంటూ అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వరుస ప్రమాదాలతో ఒక్కసారిగా ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. విమాన ప్రయాణాలంటేనే వామ్మో అనే పరిస్థితికి వచ్చింది. ముఖ్యంగా ఇది హాంకాంగ్ నుంచి ఢిల్లీలో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన పరిస్థితి. ల్యాండ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా ఫ్లైట్లో మంటలు చెలరేగాయి. ఒకవేళ గాల్లో ఉన్నప్పుడే మంటలు చెలరేగితే కనుక భారీ ప్రమాదాన్ని మనం ఊహించుకోవాల్సిన పరిస్థితి కొంత ఏర్పడుతుంది. విమానం కొంత దెబ్బతిన్నప్పటికీ ప్రయాణికులు, సిబ్బంది విమానం నుంచి సురక్షితంగా దిగారు. దీంతో ప్యాసింజర్లంతా కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా ఎయిర్ ఇండియా ఫ్లైట్లో ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్న సిచ్యువేషన్ కనబడుతోంది. ఎయిర్ ఇండియా ఎయిర్ బస్ A321 ప్లేన్ VTTVG's auxiliary power unit APU catches fire at a Delhi airport shortly after landing while passengers had begun disembarking అంటూ ఒక ట్వీట్ చూస్తున్నాం. ద ప్లేన్ వాజ్ ఆపరేటింగ్ హాంకాంగ్ టు ఢిల్లీ ఫ్లైట్ ఎయిర్ ఇండియా 315. ఈ విమాన ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ సిబ్బంది ప్రయాణికులను చకచక కిందికి దింపేసింది. కొద్ది రోజుల క్రితం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో టేకాఫ్ అయిన కొద్ది సెకండ్ల వ్యవధిలోనే ఎయిర్ ఇండియా విమానం కుప్పకొలింది. విషాద ఘటనలో 274 మంది మరణించిన ఘటన మనం మర్చిపోకముందే ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ఉదయం కూడా మరొక ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటే జస్ట్ మిస్ అయింది. లేదంటే పెను ప్రమాదం జరిగింది. టేకాఫ్ ముందే ఎయిర్ ఇండియా విమానంలో ఒక సాంకేతిక తప్పిదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో మరొకసారి అంటే ఢిల్లీ నుంచి కోల్కతా వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఫ్లైట్లో ఒక ప్రాబ్లం తలెత్తింది. ఇది నిన్న సోమవారం జరిగింది. సో ఆ రకంగా అలాగే ఘటనపై కూడా ఎయిర్ ఇండియా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద విమాన ప్రయాణికులు ఒక్కసారిగా విమానాల్లో ప్రయాణం అంటేనే జంకుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఢిల్లీలో ఎయిర్ ఇండియా విమానానికైతే పెను ప్రమాదమే తప్పిందని మనకు అర్థమవుతుంది. హాంకాంగ్ నుంచి వస్తుంది ఫ్లైట్. వెంటనే గ్రౌండ్ స్టాఫ్ మంటలు ఆర్పివేశారు. విమానంలో ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. మా ఢిల్లీ కొలీగ్ మా సీనియర్ కొలీగ్ శివ ప్రస్తుతం జాయిన్ అవుతున్నారు. శివ, ఈ ఢిల్లీలో ఫ్లైట్ దిగిన తర్వాత దాంట్లో మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది. గ్రౌండ్ స్టాఫ్ వెంటనే అలర్ట్ అయ్యి అక్కడ అప్రమత్తమైన సూచనలు కనిపిస్తున్నాయి. సో ఏం జరిగింది, దీనికి సంబంధించి ఎయిర్పోర్ట్ అధికారులు ఏం చెప్తున్నారు, ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఏం చెప్తున్నాయి, అలాగే ప్రస్తుతం దీనిపై ఎలాంటి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది? హాంకాంగ్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI315 కు ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ అయిన తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ ఏపీను అల్సరీ పవర్ ఆక్సిలరీ పవర్ యూనిట్ లో మంటలు చెలరేగాయి. విమానం గేట్ వద్ద పార్క్ చేసిన సమయంలోని అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులు దిగుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అంటే ఎయిర్ లో ఉండగా కనుక ఈ ప్రమాదం జరిగితే ఈ ప్రమాద తీవ్రత ఎక్కువ ఉండేది, చాలా వరకు కూడా ప్రాణ నష్టం జరిగి ఉండేది అనేది కూడా నిపుణులు అంచనా వేశారు. కానీ ల్యాండ్ అయిన తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకుంది, మంటలు వ్యాపించాయి. గతంలో కూడా అహ్మదాబాద్ లో లండన్ కు వెళ్లే విమానం ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం 787 బోయింగ్ విమానం టేకాఫ్ అయిన కొద్ది సెకండ్లలోనే అది ప్రమాదానికి గురించి దానిని విషాద ఘటన అనేది గతంలో చోటు చేసుకుని చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రమాద ఘటన మరవకుంటే అనేక సాంకేతిక లోపాలతో అనేక ఫ్లైట్లు అన్ని కూడా ఎమర్జెన్సీ ల్యాండింగ్ కానీ కొన్ని క్యాన్సిల్ అవ్వడం కానీ జరిగింది. ఇలా రోజుకొక ఫ్లైట్ ఎయిర్ ఇండియాకి సంబంధించిన ఫ్లైట్స్ రన్వే మీద ల్యాండ్ అయిన సమయంలో కానీ మరోవైపు సాంకేతిక లోపాల వల్ల కానీ కొన్ని ఎయిర్ లో ఉండగా ల్యాండ్ అయిన తర్వాత మంటలు రావడం అనేది ఘటన
జరుగుతుంది. దీనిపై ఇటువంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా సంస్థ కూడా ఈ నిపుణులతో ఒకసారి సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఇటువంటి సాంకేతిక సమస్యలు రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా వారందరికీ సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఏదో ఒక చోట ఈ ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక లోపాలతో కానీ ఏదో ఒక విధంగా ప్రమాదం చోటు చేసుకుంటుంది. ల్యాండ్ అయిన తర్వాత మంటలు వచ్చిన నేపథ్యంలో అందరూ కూడా ఎటువంటి ప్రమాదం జరగలేదు అనేది కూడా చెప్తున్నారు. ఒకవేళ ఆన్ ఎయిర్ లో ఉన్న సమయంలో ఇది కనుక ప్రమాదం జరిగి ఉంటే కనుక మంటల వ్యాప్తి అనేది ఎక్కువగా జరిగి ఉండేది. దాని ద్వారా జరిగే ప్రమాదాన్ని కూడా ఊహించడానికి కూడా చాలా భయంగా ఉందనేది కూడా దాంట్లో ప్రయాణికులని ఇటు నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం అయితే ఈ ప్రమాదం వల్ల జరగలేదు. కానీ ఎటువంటి సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేది ప్రయాణికులు ఎయిర్లైన్ సంస్థలకు, కేవలం ఒక ఎయిర్ ఇండియా కాదు ఇతర ఎయిర్లైన్ సంస్థలని ఎటువంటి ప్రమాదాలు జరగకుండా సాంకేతిక సంబంధ లోపాలు కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రయాణికులకు చూసుకోవాలనేది కూడా అందరూ చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ హాంకాంగ్ నుంచి ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో మనకు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో విమాన ప్రమాదం జరిగిన వెంటనే సిబ్బంది అప్రమత్తమయ్యారు. గ్రౌండ్ స్టాఫ్ వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పివేశారు. ఇది ఏపీలో జరిగింది. యాక్సిలరీ పవర్ యూనిట్, వాస్తవానికి యాక్సిలరీ పవర్ యూనిట్ అనేది విమానం తోక వెనక భాగంలో ఉండేటువంటి ఒక గ్యాస్ టర్బైన్ సిస్టమ్ అని చెప్పొచ్చు. వాస్తవానికి ఇది ఆ విమానంలో ఇంజన్ స్టార్ట్ కావడానికి గాలిని అందిస్తుంది. అలాగే అక్కడ ఫ్లైట్లో కంప్యూటర్లు కానీ నావిగేషన్ కానీ కంప్లీట్గా సాఫ్ట్వేర్ సిస్టమ్ కానీ ఆన్ కావాలి, రన్ కావాలంటే కూడా ఈ ఏపీ ద్వారానే సాధ్యమవుతుంది. అంతేకాదు ఒకవేళ మెయిన్ ఇంజన్ ఫెయిల్ అయినా ఆ లోపల కూర్చున్న ప్రయాణికులకు ఏసీ ఏదైతే ఉంటుందో ఈ ఏపీ నుంచే వస్తుంది. మెయిన్ ఇంజన్ ఫెయిల్ అయినా దానికి కూడా కావాల్సినటువంటి పవర్ సప్లై కూడా ఇదే అందిస్తున్న పరిస్థితి. చాలా కీలకమైన విభాగం ఇది యాక్సిలరీ పవర్ యూనిట్. సో ఆ పవర్ యూనిట్లో మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా ఆందోళన కలిగింది. సో అది ల్యాండ్ అయిన తర్వాత జరిగింది. వాస్తవానికి అది విమానం గాల్లో ఉన్నప్పుడు లేదా దిగేటప్పుడు అప్పటికే మంటలు కనుక చెలరైతే చాలా దారుణం జరిగి ఉండేది. నిజంగా అసలు విమాన ప్రయాణాలంటేనే భయపడుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఇది ఎయిర్ బస్, ఇది కూడా ఎయిర్ బస్గా చెప్తున్నారు, ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఇది. సో ఈ ఫ్లైట్కి సంబంధించి కూడా ఇప్పటికే ఎయిర్ ఇండియాకి సంబంధించి ఇప్పటికే చాలా ఒక రకమైనటువంటి అభిప్రాయాలు కలుగుతున్నాయి. హాంకాంగ్ నుంచి ఢిల్లీ వచ్చింది ఈ విమానం, హాంకాంగ్ నుంచి ఢిల్లీ వచ్చింది. AI 315 మంటలు చెలరేగాయి. సో మనం అహ్మదాబాద్ ఘటన మరవక ముందే మరి ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. కేవలం ఇంటర్నేషనల్ ఫ్లైట్సే కాదు, డొమెస్టిక్ ఫ్లైట్స్లో కూడా తరచూ ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. సో ఈ యాక్సిలరీ పవర్ యూనిట్లో జరిగిన ప్రమాదానికి సంబంధించి ఒకసారిగా ప్రస్తుతం ఆ గ్రౌండ్ స్టాఫ్ అంతా ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. మనం డిస్టర్బింగ్ కంటెంట్ చూస్తున్నాం. రెక్క వెనుక భాగంలో జరిగినటువంటి ఈ ఏపీయు యాక్సిలరీ పవర్ యూనిట్లో జరిగిన అగ్ని ప్రమాదాన్ని ఏ రకంగా ఫైర్ ఫైటర్స్ ఆపివేస్తున్నారు. వెంటనే ఎయిర్పోర్ట్ సిబ్బంది ఆ మంటల్లో ఆర్పివేశారు. మళ్ళీ చెప్తున్నాను, ఏపీయు అనేది విమానం తోక భాగంలో గ్యాస్ టర్బైన్ ఇంజన్లో పనిచేస్తుంది. విమానంలో లైట్లు కానీ కంప్యూటర్లు కానీ నావిగేషన్ కానీ వ్యవస్థలన్నీ కూడా ఈ యాక్సిలరీ పవర్ యూనిట్ ద్వారానే పనిచేస్తాయి. విమానం ఇంజన్ ప్రారంభం కావాలంటే తగినంత గాలి కావాలి కాబట్టి ఆ గాలిని ఈ ఏపీయు అందిస్తుంది. ఒకసారి చూడండి ఆ దృశ్యాలు. అక్కడంతా కూడా ఆ మంటలు ఆర్పివేయడానికి ఏదైతే రసాయనాలు ఉంటాయో అవన్నీ కూడా చల్లుతున్నారు. కొంత మంచు ఫాగ్ లాంటి పదార్థాలను చల్లుతున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఫైర్ ఫైటర్స్ కావచ్చు, అక్కడ విమాన సిబ్బంది కూడా, ఎయిర్పోర్ట్ సిబ్బంది కూడా మంటలు ఆర్పివేసేందుకు శ్రమిస్తున్న దృశ్యాలు కనబడుతున్నాయి. లక్కీగా ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత జరిగింది ఘటన. ఫ్లైట్ ఒకవేళ గాల్లో ఉన్నప్పుడు జరిగితే చాలా తీవ్ర ప్రమాదమే జరిగేది. మరొక భయంకరమైన ప్రమాదాన్ని మనం ఊహించుకునే అవకాశం ఉండేది. సో ఆ రకంగా ఏపీయు చాలా మెయిన్ పవర్ యూనిట్గా చెప్తారు. ఒకవేళ క్యాబిన్లో ప్రయాణికులకు కూడా చల్లటి గాలి, ఏసీ అందించేది కూడా ఇదే. అలాగే విమానానికి ఉన్న మెయిన్ ఇంజన్ ఫెయిల్ అయితే కనుక ఏపీ ద్వారానే గాలి, కరెంటు, పవర్ జనరేషన్ అవుతుంది. సో ఆ రకంగా ఏపీ చాలా కీలక భాగం చెప్తున్నారు. ఇది ఇంజన్ వెనుక తోక భాగంలో ఉంటుంది. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి, డిస్టర్బింగ్ కంటెంట్ అది. ఏపీ వెనుక భాగంలో పవర్ యూనిట్లో భారీగా మంటలు చెలరేగాయి. మీరు ఒకసారి ఊహించుకోండి, ఆ మంటలు కనుక గాల్లో ఉన్నప్పుడు ఆ ఏపీలో మంటలు వస్తే ఎంత దారుణంగా ఉండదు. విమానం అంతా కూడా అంటుకునేది, మంటలు అంటుకునే గాల్లోనే పేలిపోయే ప్రమాదం ఉండేది. తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుంటే ప్రయాణికులు విమాన ప్రయాణం అంటేనే వామ్మో విమానాల అనే పరిస్థితికి వచ్చింది. చాలా దారుణమైన సిచ్యువేషన్ తయారవుతుంది. ముఖ్యంగా భారత్లో ఇలాంటి విమాన ప్రమాదాలు జరుగుతుంటే అంతర్జాతీయం కూడా ఒక రకంగా మన ఫ్లైట్లు ఎక్కాలంటేనే ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ కూడా భయపడే పరిస్థితికి వచ్చిన సిచ్యువేషన్. ప్రధానంగా ఈ విమాన
నిర్వహణ లోపమా లేదా సాంకేతిక కారణాలు ఏవైనా కావచ్చు, ఇవన్నీ కూడా ఫ్లైట్ వెళ్ళే ముందు లేదా మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరే ముందు డిపార్చర్ టైంలో అరైవల్ టైంలో చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి. సిబ్బంది, మెయింటెనెన్స్ సిబ్బంది, ఇంజనీర్లు, సాంకేతిక బృందం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి. కానీ ఎందుకు జరుగుతున్న ఇలాంటి లోపాలు పదే పదే జరుగుతున్న అంతర్జాతీయ సమాజం దృష్టిలో భారత విమానాల ప్రమాదాల గురించి కూడా ఒక రకమైన చర్చ జరుగుతుంది. ముఖ్యంగా భారత విమానాలు ఎక్కాలంటే కూడా అంతర్జాతీయ ప్రయాణికులు భయపడే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ కానీ DGCA కానీ దీనిపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. లేదంటే కాలం చెల్లినా లేదా మరమ్మత్తు చేయలేకపోయినటువంటి విమానాలను కూడా పక్కతోయాల్సిన అవసరం కనబడుతుంది. ఎందుకంటే ఒక విషయం చెప్తాను, ముఖ్యంగా ఢిల్లీలో 15 సంవత్సరాలు దాటిన ఏవైతే కొన్ని వెహికల్స్ ఉన్నాయో వాటిని డెడ్ వెహికల్స్గా ఇస్తున్నారు, వాటికి డెత్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. కోర్స్ 15 సంవత్సరాలు దాటితే డెత్ సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు వెహికల్స్కి, 4 వీలర్స్ కానీ వీటి. విమానాలకు కూడా అదే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. కాలం చెల్లిన విమానాలు ఎప్పటియో పాతకాలం ఎయిర్ బస్సులు, ఎయిర్ ఇండియా ఫ్లైట్లు ఇవన్నీ కూడా ఎయిర్ ఇండియా నష్టాల్లో ఉంటే టాటాలు టేకప్ చేశారు. అప్పటి వరకు మెయింటెనెన్స్ మరమ్మతులు లేక చాలా వరకు అవి వాటికి కొన్ని ఎయిర్పోర్ట్లకి పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు వాటన్నింటినీ మళ్ళీ టాటాలు టేకప్ చేసిన తర్వాత అదే విమానం నడుపుతున్నారు. కానీ ఒక్కొక్కటిగా ఇప్పుడు సమస్యలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా కొన్ని ఎయిర్ బస్సులు, అది బోయింగ్ అయితే బోయింగ్ సంస్థ కూడా దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. బోయింగ్ సంస్థ కూడా ఆ నిర్వహణ సంబంధించి కొంత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఎయిర్ ఇండియా కూడా పదే పదే ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు, ఎందుకంటే ముఖ్యంగా మరమ్మత్తు నిర్వహణ లోపాలు కావచ్చు, లేదా సాంకేతిక కారణాలు కావచ్చు, లేదా సిబ్బంది నిర్లక్ష్యం కావచ్చు, ఇవన్నీ కూడా ఎయిర్ ఇండియా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కేవలం ఎయిర్ ఇండియా కాదు, ఇండిగో కానీ మిగతా విమానయాన సంస్థలు కానీ, ముఖ్యంగా భారత్లో డొమెస్టిక్ కానీ ఇంటర్నేషనల్ కానీ పదే పదే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నప్పుడు అంతర్జాతీయ సమాజం దృష్టిలో చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. భారత్ ఫ్లైట్లో ఎక్కాలంటే కూడా భయపడే సిచ్యువేషన్ వస్తుంది. కాబట్టి అది తిరిగి వాళ్ళకే నష్టాలు చేకూర్చే అవకాశం ఉంది. కాబట్టి సో జాగ్రత్త వహించాల్సిన అవసరం, ముఖ్యంగా సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ దీనిపై స్పందించాల్సిన అవసరం మీద కనబడుతోంది. సో ఇది హాంకాంగ్ నుంచి ఢిల్లీ వచ్చింది ఎయిర్ ఇండియా 315 AI 315 ఎయిర్ బస్. దీంట్లో పవర్ యూనిట్లో ఒకసారిగా మంటలైతే చెలరేగిన పరిస్థితి మనకు కనబడుతుంది. దీనికి సంబంధించి కూడా ప్రయాణికులు ఇప్పుడు ఒకటే చర్చ, ల్యాండ్ అయ్యి గేట్ దగ్గర నిలిపేశారు. ఫ్లైట్ క్షణాల్లోనే ఎలక్ట్రికల్ యూనిట్ నుంచి మంటలు యూనిట్ వచ్చినట్టుగా ఎయిర్లైన్ యూనిట్ అయితే సో తెలియజేసిన పరిస్థితి. ముఖ్యంగా ఎయిర్ ఇండియా ఎయిర్ బస్ ఫ్లైన్ VT-TVG ఆక్సిలరీ పవర్ యూనిట్లో ఈ మంటలు ఫైర్ క్యాచ్ అయింది. సో అప్రమత్తమయ్యారు. ప్రస్తుతానికైతే పెను ప్రమాదం తప్పింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఇక ప్రభుత్వం కానీ, ఈ సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ కానీ, DGCA కానీ, విమానయాన సంస్థలు కానీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని ప్రయాణికులు నొక్కి చెప్తున్నారు.